రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగళూరు శ్రీ చైతన్య కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు ధర్నాకు దిగారు. ఎలాంటి అనుమతులు లేకుండానే అడ్మిషన్లు తీసుకుంటున్నారంటూ ఆందోళన చేశారు. బిల్డింగ్ పనులు నడిపిస్తూనే అడ్మిషన్లను తీసుకుంటున్నారంటూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కళాశాలను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఎస్ఎఫ్ఐ నాయకులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ఎస్ఎఫ్ఐ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కన్స్ట్రక్షన్ పరిస్థితిలో ఉంది. దీన్ని తక్షణమే సీజ్ చేయాలి. ఈ యొక్క శ్రీ చైతన్య నారాయణ యాజమాన్యం పిల్లలతోని వారి తల్లిదండ్రులతోని చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే విద్యా అధికారులు స్పందించి ఈ యొక్క కళాశాలను సీజ్ చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బొంగళూరు పరిధిలో ఉన్నటువంటి శ్రీ చైతన్య కళాశాల పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నటువంటి సందర్భంలోనే అడ్మిషన్లు తీసుకుని ఈరోజు విద్యా సంస్థ నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీ చైతన్య ఇక్కడే కాదు, రంగారెడ్డి జిల్లాలో అనేక చోట్ల పర్మిషన్ లేకుండా విద్యార్థులను చేర్చుకుని విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికే శ్రీ చైతన్య విద్యా సంస్థలు అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి సందర్భంలో ఈరోజు పర్మిషన్ లేకుండా మనం చూస్తే బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ నడుస్తా ఉంది. ఎక్కడ కూడా తరగతి గదులు పూర్తి కాలేదు. అడ్మిషన్లు తీసుకుంటా ఉన్నారు. ఏ విధంగా అడ్మిషన్లు తీసుకుంటారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికే కార్పొరేట్ శ్రీ చైతన్య విద్యా సంస్థల్ని లేకుండా చేస్తామని చెప్పేసి అనేక ప్రభుత్వాలు ప్రలోభాలు పలికాయి. నేటికి ఎందుకు ఇంకా స్పందించట్లేదని ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా విద్యార్థులందరినీ చైతన్యం చేస్తాం, కరపత్రం పంచుతాం, ఖచ్చితంగా వీటిపైన ఖచ్చితంగా సీజ్ చేసేంత వరకు పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కన్స్ట్రక్షన్ పరిస్థితిలో